గుడ్ మార్నింగ్ ఆల్. ముఖ్యంగా ఈరోజు దిశ పేపర్ న్యూస్ అనాలిసిస్ చేసే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫామ్ హౌస్ కల్చర్ బర్త్డే పార్టీలు ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటుంది. ముఖ్యంగా నిన్న జరిగిన యాచారంలో నలుగురు పిల్లలు, 25 సంవత్సరాల పిల్లలు, ఒకసారి మీకు చూపిస్తుంది వాట్సాప్లో. ఇంకో పొద్దంతా ఆనందం, పొద్దుపోయేదాకా విషాదం. ఇక్కడ చూడండి వీళ్ళ పిల్లలు. సో వీళ్ళు ముగ్గురు నిన్న జరిగిన ఒక బర్త్డేలో, వీళ్ళ ఫ్రెండ్ బర్త్డేలో వీళ్ళు నాగార్జున సాగర్కు వెళ్ళడం జరిగింది. నాగార్జున సాగర్కు వెళ్ళి రిటర్న్ వచ్చే సమయంలో యాచారంలో యాక్సిడెంట్ జరిగి ముగ్గురు చనిపోవడం జరిగింది. వీళ్ళ ఏజ్ గమనిస్తే అందరూ 25 సంవత్సరాలు, పెళ్ళిళ్ళు కూడా కాలేదు. ఇద్దరు అన్నదమ్ములు, ఒక అబ్బాయికి మ్యారేజ్ అయింది, ఇంకా ఇద్దరు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడటం జరిగింది. అసలు బర్త్డేలో అసలు దేనికి చేసుకుంటున్నారు ఇంత మరీ ఘోరంగా? ఎక్కడో దూరంగా ఫామ్ హౌస్ లోకి బర్త్డేలు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అసలు వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత బాధాకరం ఇది. 25 సంవత్సరాలు. ఇంకో విషయం చూపిస్తావు, మన మేడ్చల్ జిల్లా ప్రతాప సింగారం వద్ద రోడ్డు ప్రమాదం, అక్కడికక్కడే ఇద్దరు విద్యార్థులు మృతి. ఇది కూడా సేమ్ బర్త్డే పార్టీకి అని చెప్పి ప్రతాప సింగారంలోని ఇంజనీరింగ్ కాలేజీలోని విద్యార్థులు, సాఫ్ట్వేర్కి చెందిన విద్యార్థులు, ఉద్యోగులు ఆ ఫామ్ హౌస్కి వెళ్ళి నైట్ తెల్లారి 4-5 గంటలకు రిటర్న్ వెళ్ళేటప్పుడు విద్యుత్ సంబంధం ఢీకొని అక్కడ ఇద్దరు విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఉద్యోగులు వాళ్ళు కూడా 25-26 సంవత్సరాల ఏజ్. ఇక్కడ చూడండి కుంట్లూరు, కుంట్లూరులో రీసెంట్ గానే ఒక 3-4 రోజుల క్రితం కుంట్లూరులో ముగ్గురు 25 సంవత్సరాల విద్యార్థులు ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ కుంట్లూరులోనే DCM తగిలి వాళ్ళు కూడా యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. నిన్న ఫంక్షన్ లో చూసినట్లయితే మంగ్లీ, ఒకప్పటి తెలంగాణ సింగర్ అనుకుంటారు కానీ ఆమె తెలంగాణ సింగర్ కాదు. యాక్చువల్లీ ఆమె అనంతపురం నుంచి వచ్చి తెలంగాణలోకి వచ్చి తెలంగాణ గిరిజన కల్చర్ ను ఆ V6 న్యూస్ లో చూపించడం వల్ల బాగా ఫేమ్ వచ్చి ఆ తర్వాత నిన్న ఆమె డ్రగ్స్, గాంజా, లిక్కరు ఇట్లాంటి బర్త్డే పార్టీల్లో పాల్గొని ఆమె సంపాదించుకున్న పేరు ఏదైతే 20 సంవత్సరాలు 15 సంవత్సరాలలో ఆమె సంపాదించుకున్న పేరు మొత్తం పోగొట్టుకోవడం జరిగింది. బర్త్డే పార్టీలు ఇంత దారుణానికి ఒడిగడుతున్నాయంటే ఒకసారి ఆలోచించాలి. ఈ విషయంపై ముఖ్యంగా ఏసీపీ ఇబ్రాహీంపట్నం, ఎందుకంటే ఇది ఇబ్రాహీంపట్నంలో జరిగింది. సో ఇబ్రాహీంపట్నం ఏసీపీ అయిన రాజు గారికి ఫోన్ చేసి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. హలో హలో గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒకటి సార్, మన ఇప్పుడు పర్టికులర్గా మన డిస్టిక్లలో ముఖ్యంగా ఈ ఆచారం కానీ, వనస్థలిపురం కానీ, హైట్నార్ కానీ ఫామ్ హౌస్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయి బర్త్డే పార్టీలు చేసుకొని వచ్చేటప్పుడు పిల్లలు, ఎంతో భవిష్యత్తు గల పిల్లలు, 25 సంవత్సరాల పిల్లలు చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం సార్. ముఖ్యంగా మీ ఇప్పుడు ఆచారంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఒక్కసారి మీరు చెప్తారా సార్? ఈ ఆచారం సంబంధించిన ఇన్సిడెంట్ లో దీంట్లో మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్ మండలం గుడిబండ గ్రామానికి సంబంధించిన 7 మంది యువకులు, దాంట్లో ఒక బర్త్డే పార్టీ ఉండడంతో వీళ్ళందరూ కలిసి వైజాగ్ వెళ్ళారు. అక్కడ
కాలనీకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ చేసుకొని యాక్చువల్ గా వాళ్ళందరూ కూడా ఆబ్దరికాడు పోయి ఆబ్దరికాడు చెప్తున్నా అవును ఆ పార్టీలో మద్యం తీసుకున్నారు. అవును మద్యం తీసుకొని వచ్చేటప్పుడు ఆ డ్రైవింగ్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న దీన్ని కొట్టేశారు. ఓకే సార్. యాక్చువల్ గా బస్సు వాడు కొద్దిగా టెక్నిక్ గా చేయడం కాబట్టి ముగ్గురే చనిపోయారు, లేకపోతే టోటల్ 7 చనిపోయిన పని. సార్ నిజంగా ఇది మీరు వాళ్ళ ఏజ్ ని గమనిస్తే అందరు 25 ఏజ్ల పిల్లలు సార్, అందరు 25 సంవత్సరాలే. మీకు ఇంకో వార్త కూడా చెప్తా సార్. రీసెంట్ గా అంటే ఒక వారం రోజుల క్రితం కుంట్లూరులో 3 పిల్లలు అక్కడ కూడా ఒక ఫంక్షన్ హాజరై సేమ్ అట్లనే చనిపోవడం జరిగింది. ప్రతాప సింగారం సార్, వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ప్రతాప సింగారం 25 ఏజ్ పిల్లలు. నిజంగా సార్ ఇది ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు, ఎంతో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించి ఒక ప్రయోజకులుగా చేయాలని తప్పిస్తున్న తరుణంలో ఈ పిల్లలు బర్త్డే పార్టీలు అని చెప్పి ఫామ్ హౌస్ లకు వెళ్ళి రిటర్న్ వచ్చి ఇట్లా చనిపోవడం నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే వీళ్ళు 20 ఏజ్లో అసలు ఏం లైఫ్ చూసి సార్, ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు ఇలా చనిపోవడం బాధాకరం సార్. దీనిపై ముఖ్యంగా ఈ ఫామ్ హౌస్, ఎందుకంటే మన ఏరియాలో పర్టికులర్ గా ఈ వనశిలిపురం కానీ హైట్నర్ కానీ ఇబ్రాహీంపట్నం ఈ ఏరియాలో ఫామ్ హౌస్ అనేది కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది సార్. ముఖ్యంగా మీరు ఇచ్చే గైడ్ లైన్స్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలని నా తరపున మన వినపి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇదండి మేజర్ గా ఏసీపీ ఇబ్రాహీంపట్నం ఏసీపీ రాజు గారిది. నిజంగా ఎంత బాధాకరం. సో ఈరోజు న్యూస్ లోకి వచ్చినట్టయితే ముఖ్యంగా తొమ్మిడిహట్టికి అనేక సవాళ్లు, అక్కడ నీటి లభ్యత తక్కువ, 148 మీటర్ల ఎత్తుకు మాత్రమే మహారాష్ట్రకు ఓకే, అందుకే గోదావరి నదిపై బ్యారేజీల నిర్మాణం, వ్యాపస్కో నిపుణుల కమిటీ సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనలతోనే మేడిగడ్డ, నిధులు సమకూర్చడానికి కాళేశ్వరం కార్పొరేషన్. సో ఇది అన్నింటికీ కేబినెట్ నాటు ప్రభుత్వం అనుమతులు. నిన్న కేసీఆర్ గారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. సో హాజరై ఏమేమి విషయాలు చెప్పారంటే, తుమ్మిడిహట్టికి అనేక సవాళ్లు. నేను మొన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇప్పుడు ఇది వార్త, ఇది పెనుగంగా, ఈ రెండు ఈ ప్లేస్ లో కలుస్తాయి. దీని పేరు తుమ్మిడిహట్టి. ఈ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ ముంపు గ్రామాలు అనేది చాలా ఉండటం వల్ల వాళ్ళు 152 మీటర్ల ఎత్తులో ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకున్నది ఏంటంటే 148 మీటర్లకు మాత్రమే ఒప్పుకోరు. 148 మీటర్లకు అయితే మాకేం ప్రాబ్లం లేదని చెప్తే 145 మీటర్ల ఎత్తులో అక్కడ ప్రాజెక్టు కడితే అసలు వాటర్ అనేది ఇంకా ప్రాజెక్టు కట్టి వేస్ట్. ఎందుకంటే ఆ ఫ్లోయింగ్ అనేది అంత రాదనమాట. ఏదైతే 160 టీఎంసీలు 170 టీఎంసీలు మనం ఏదైతే ఉపయోగించుకోవాల్సిన వాటర్ ను అంత ఉపయోగించుకోలేమన్నమాట. వాటర్ అనేది అంత ఫ్లో రాదు. సో దానివల్ల ఏం చేశారంటే బరాజులు కట్టడానికి ఓకే చెప్పారనమాట. ఇది కూడా వ్యాపస్కో నిపుణుల కమిటీ మరియు సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ సూచనలతోనే మేడిగడ్డ బ్యారేజ్ కట్టడం నిర్మించింది. అంటే తుమ్మిడిగడ్డ దగ్గర కట్టకుండా ఇంకా కొంచెం దూరంలో మేడిగడ్డ దగ్గర కట్టడం జరిగింది. సో మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. వాటర్ లిఫ్ట్ చేసి మేడిగడ్డ టు అన్నారం టు సుందిల్ల టు మేడారం టు రామగూడ టు మిడ్మానేరు టు ఎస్ఆర్ఎస్పి. సో ఈ మధ్యలో రిజర్వాయర్స్ అది రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కోటపొంజమ సాగర్. సో మొత్తం టోటల్ గా 15 రిజర్వాయర్లు అనమాట. సో ఇది ముఖ్యంగా ఈ కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? యాక్చువల్లీ ఇప్పుడు మామూలుగా మనకు ఏదైనా లోన్కి వెళ్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన జీతం ఒక 50,000 1,00,000 రూపాయలు ఉంటే వాడి జీతాన్ని బట్టి మనకు క్యాలిక్యులేట్ చేస్తాడనమాట. అంటే ఇంతవరకు లోన్ వస్తుంది, ఇంతవరకే ఇస్తామని చెప్తారనమాట. సేమ్ అట్లనే ఇది 1,00,000 కోట్లు అంటే 92,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది పూర్తిగా. సో 92,000 కోట్లు మొత్తం డబ్బులు బ్యాంక్ లోన్ తీసుకొని వచ్చారు. సో బ్యాంక్ లోన్ అప్పుడు 92,000 కోట్లు బ్యాంక్ లోన్ ఇవ్వవు. ఎందుకు ఇవ్వవాడంటే మన జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో ఒక 0.1%, 1%, 2%, 3% అట్లా మాత్రమే
లోన్లు ఇస్తాయి అనమాట సపోజ్. సో మరి 90,000 కోట్లు కావాలంటే స్టేట్ గవర్నమెంట్ కు లోన్ ఇవ్వదు. సో వీళ్ళు ఏం చేశారు, కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పరంగా కార్పొరేషన్ కు గవర్నమెంట్ అనేది, తెలంగాణ గవర్నమెంట్ అనేది గ్యారెంటీ ఉంటుంది. సో కార్పొరేషన్ పోయి లోన్ తీసుకొని వచ్చింది. సో ఇదే అనమాట. సో దీనికోసమే నిధులు సమకూర్చుకోవడానికే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేశారు. అన్నిటికీ కేబినెట్ నాటి ప్రభుత్వ అనుమతులు. సో బ్యారాజీల్లో నీటి నిల్వ నిర్ణయం పూర్తిగా ఇంజనీర్లదే అని చెప్పిండు. కాళేశ్వరం కమిషన్ కు కేసీఆర్ సమాధానాలు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి ఇప్పుడు చెప్పే వాటిలో అన్ని నిజమే ఉంది. కేసీఆర్ గారు చెప్పింది అక్షరాల సత్యం. 148 మీటర్లకు మాత్రమే మహారాష్ట్ర ఓకే, ఇది కరెక్టే. అందుకే గోదావరి నదిపై బ్యారేజీల నిర్మాణం, ఇది కరెక్టే. వేపస్కో నిపుణుల కమిటీ సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనలతోనే మేడిగడ్డ, ఇది కూడా కరెక్టే. నిధులు సమకూర్చడానికి కాళేశ్వరం కార్పొరేషన్, ఇది కరెక్టే. అన్నింటికి కేబినెట్ నాటి ప్రభుత్వ అనుమతులు, ఇక్కడనే తేడా వస్తుంది. ఇక్కడ ఇవన్నీ కరెక్టే, పైన ఈడ పైవన్నీ కరెక్టే. నిధులు పైవన్నీ కరెక్టే. అన్నింటికి ఇక్కడ ఇదే ఒకటి, అన్నింటికి కేబినెట్ నాటి ప్రభుత్వ అనుమతులు. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఏం చేసిందంటే, ఒకటి తుమ్మల నాగేశ్వరరావు లెటర్ రాసిండు, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు లెటర్ రాసిండు. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు లాస్ట్ అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా మంత్రిగా పనిచేసింది అనమాట. సో ఆయన ఏం చెప్పిండంటే, అసలు కేబినెట్ అనుమతులు లేవు, అసలు ఇది పూర్తిగా పర్మిషన్ కూడా అసలు అనేది అబద్ధం అని చెప్పి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు లెటర్ రాయడం జరిగింది. ఇక్కడనేమో ఈటెల రాజేందర్ ఏమో కేబినెట్ అనుమతి ఉందని చెప్పి ఈటెల రాజేందర్ చెప్పిండు. ఇక్కడ తుమ్మల నాగేశ్వర్ ఏమో అసలు కేబినెట్ అనుమతి లేదని చెప్పి ఈయన చెప్పిండు. అయితే కేబినెట్ ఇప్పుడు జరిగి ఇప్పుడు నాకు తెలిసి 2016-15 అదే టైంలో. సో అప్పుడు మరి 10 సంవత్సరాల క్రితమే కదా, మరి అప్పుడు అవన్నీ ఉంటాయి కదా. కేబినెట్ జరిగిన తర్వాత నోట్ ఉంటుంది, అది మీటింగ్ పాయింట్స్ ఉంటుంది, అది రికార్డెడ్. సో సెక్రటేరియట్ లో రికార్డెడ్ ఉంటుంది. సో ఆ పత్రాలను మొత్తం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు తుమ్మల నాగేశ్వరరావు పంపించడం జరిగింది అనమాట. సో అది ఆ రకంగా. మరి ఇప్పుడు దీనిపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అసలు రిపోర్ట్ ఏమి ఇస్తుందో ఒకసారి చూడాలి. మరి ఇంకా ఇదైతే అందరిది విచారణ అయిపోయింది. సో ఇంకా మిగిలింది మాత్రం రిపోర్ట్ మాత్రమే. సో రిపోర్ట్ అనేది ఇంకా ఎట్లా వస్తుందో, దానిపై చర్యలు ఏముంటాయో చూడాలి. మంగ్లీ బర్త్డే వేడుకల్లో విదేశీ మద్యం, త్రిపుర రిసార్టుల్లోనూ అనుమతి లేని పార్టీ, స్థానికుల ఫిర్యాదుతో చేవెళ్ల రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసుల దాడులు, వీడియోలు తీయొద్దంటూ అధికారులకు మంగ్లీ బిగ్ బాస్ ఫేమ్ దివి వార్నింగ్ అంట. సో మంగ్లీ ఫేమస్ సింగర్, అంటే సింగర్ కంటే ముందు ఈమె గిరిజన దుస్తులతో గిరిజన సంస్కృతిని ఉట్టిపడేస్తూ V6 లో వార్తలు చదివేది. సో ఆ తర్వాత ఫేమ్ వచ్చిన తర్వాత V6 వదిలేసి ఆ తర్వాత ఇంకా సింగర్ గా అవతారం ఎత్తి చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఎందుకంటే చాలా పాపులర్. ఈమె రిలీజ్ చేసే పాటలు కొన్ని lakhs లో వ్యూస్ వస్తాయి. సో సినిమాలలో పాటలు పాడడం, సో ఈవెంట్స్, బయట కంట్రీస్ లో ఈవెంట్స్, విపరీతమైన డబ్బు. సో చాలా మంచి పేరు తెచ్చుకొని మంచి సంపాదించుకుంది. కానీ ఇప్పుడు ఒక్క రోజులోనే అదంతా ఫేమ్ మొత్తం పోగొట్టుకోవడం జరిగింది. అసలు ఆమె వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆమె వచ్చిన పార్టీలు చేస్తున్నది ఏంది, అసలు ఒకసారి చూస్తే ఆమె ఒక మామూలు మధ్యతరగతి ఒక గిరిజన కుటుంబంలోని, అనంతపురంలోని ఒక గిరిజన కుటుంబంలోకి వచ్చి మంచి ఫేమ్ తెచ్చుకొని ఈరోజు ఆమె చేస్తున్న పార్టీలు చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారని చెప్పాలి. అంటే డబ్బు అనేది ఎలా చేంజ్ చేపిస్తుందో చూడాలి. సో అట్లా ఉంది. సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. అర్హత సాధించిన 14,161 మంది అభ్యర్థులు ఆగస్టు 22న మెయిన్స్. సో ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడైనాయి. సో 14,161 మందికి మళ్ళీ మెయిన్స్ జరగబోతుంది. సో మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళకు మళ్ళీ ఇంటర్వ్యూల తర్వాత మొత్తం ఇంకా రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో ఇది ప్రాసెస్. సో ఇది ఈరోజు విడుదల జరిగింది అనమాట. నెక్స్ట్, రాజీ కుదిరిందా? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కవిత దంపతులు. లేఖ లీక్ తర్వాత మొదటిసారి తండ్రి వద్దకు ఇన్నాళ్ళు దూరంగా ఉండి ఇప్పుడే ఎందుకు? ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ వెంట నగరానికి బీఆర్కే పవన్ కు రాని ఎమ్మెల్సీ కనిపించని జాగృతి. అందరూ ఒకటే అయిపోతారు, దాంట్లో ఏం
సందేహం లేదు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, సీఎం దగ్గర ఉన్న వాటిలోంచి కొన్ని పాత మంత్రుల శాఖల మార్పులు లేవు. సో ఇది ఒకసారి చూద్దాం. గడ్డం వివేక్ కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీ, మైనింగ్ శాఖలు చాలా మంచి శాఖలు ఇచ్చారని చెప్పాలి. కార్మిక లేబర్, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీ, మైనింగ్ శాఖలు. యాక్చువల్లీ ఈయన ఇండస్ట్రీ నడుపుతుండు, దాని పేరు ఏం పేరు, విశాఖ ఇండస్ట్రీ ఏదో ఉంటది. మరి ఇతని ఇండస్ట్రియలిస్ట్, మరి కార్మికుల గురించి ఏ పార్టీ మరి ఆలోచిస్తాడో మరి చూడాలి. ఎందుకంటే ఈయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఇప్పుడు ఇతనికి కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీ, మైనింగ్ శాఖలు వీళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్ వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమలు, అంటే పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమలు అంటే ఇది దీంతో పాటు స్పోర్ట్స్ కూడా ఇచ్చారు అనమాట. స్పోర్ట్స్ మరియు యువజన సర్వీసులు. యాక్చువల్లీ మరి స్పోర్ట్స్ మినిస్టర్, నేను ఈవినింగ్ స్పోర్ట్స్ న్యూస్ చేసేటప్పుడు సార్ని కొంచెం లైన్లోకి రమ్మని చెప్తా. సో అసలు స్పోర్ట్స్ బడ్జెట్ ఎంత, తెలంగాణలో స్పోర్ట్స్కి ఇస్తున్న బడ్జెట్ ఎంత, అసలు ఎవరెవరు ప్లేయర్స్ ఉన్నారు, తెలంగాణ నుంచి ఏషియన్ అథ్లెటిక్స్లో ఎవరు పాల్గొన్నారు, తైవాన్ ఒలింపిక్స్లో ఎవరు పాల్గొన్నారు. సో ఇవన్నీ సార్కి చెప్పి ఎంకరేజ్ చేసేటట్టు, కొంచెం బడ్జెట్ కేటాయించేటట్టు నా వంతు ప్రయత్నం చేస్తా అనమాట. నెక్స్ట్ అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్జెండర్. సో ఈ శాఖలు కేటాయించారు. సార్ ఎవరికి ఏ శాఖలు కేటాయించినా దానిపైన పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఒక సామాజిక వర్గంగా ఈ సామాజిక వర్గానికి ఇవ్వాలి, ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి వీళ్ళకి శాఖలు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. సో మంత్రులుగా ఇచ్చిన తర్వాత శాఖలు కేటాయించడం జరిగింది. కానీ మనం ఆ శాఖలకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతాం? ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ అంటే స్పోర్ట్స్లో అన్ని తెలిసి ఉండాలి. అసలు ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఒలింపిక్స్ లో భారతదేశ ప్రాతినిధ్యం ఎంత, అసలు తెలంగాణ ప్రాతినిధ్యం ఎంత, తెలంగాణలో ఒలింపిక్స్ కి ఎంతమంది ప్రిపరేషన్ అవుతున్నారు, వాళ్ళకి ఇస్తున్న ఫెసిలిటీస్ ఏంటి. స్పోర్ట్స్ లా చాలా మంది పిల్లలు, యంగ్స్టర్స్ స్పోర్ట్స్ లోకి రావాలనుకునేటోళ్ళు వాళ్ళ ఉద్యోగానికి, ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి 25 ఏళ్ళలో 26 ఏళ్ళలో ఉద్యోగం చేస్తే 1 లక్ష రూపాయలు సంపాదిస్తే ఈ అబ్బాయి ఏం సంపాదించాడు. కానీ స్పోర్ట్స్ మీద ప్యాషన్తో స్పోర్ట్స్ లోకి వస్తారు. స్పోర్ట్స్ లో ఇది ఒకటి ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, దేశం కోసం ఆడతారు, వాళ్ళకి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. మనకు ఎన్నో స్పోర్ట్స్ ఉన్నాయి, కబడ్డీ ఉంది, వాలీబాల్, హాకీ, ఖోఖో. సో ఇట్లాంటి నెగ్లెక్ట్ అయిన గేమ్స్, వాటిని ఎంతవరకు బడ్జెట్ ఇవ్వాలి. సో పూర్తిగా మన వాకిటి శ్రీహరి గారితో ఎప్పుడైనా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని పూర్తిగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నేను ఖచ్చితంగా సార్కి ఇస్తాను. సో సార్ ముఖ్యంగా ఒలింపిక్స్ లో మన తెలంగాణ నుంచి ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి నా కోరిక. సో సార్కి మళ్ళీ ఒక అపాయింట్మెంట్ తీసుకొని సో మళ్ళీ కలిసి అన్ని విధాలుగా తెలంగాణలో స్పోర్ట్స్ అభివృద్ధికి కృషి చేద్దామని చెప్పి నా మనవి అనమాట. సో ఇదండి న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.